Medina, taka 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 da da da, taka taka da da da, taka taka da da da. ది టాప్ 10 ఫేమస్ టెంపుల్స్ ఇన్ ఇండియా. భారతదేశం దాని గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది మరియు ఈ వారసత్వం యొక్క అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి దేవాలయాలు. భారతదేశంలోని దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు, చరిత్ర, వాస్తుశిల్పం మరియు ఆధ్యాత్మికత యొక్క భాండాగారాలు కూడా. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రముఖ దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. వెంకటేశ్వర ఆలయం, తిరుమల. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో ఉన్న ఈ ఆలయం విష్ణువు యొక్క రూపమైన వెంకటేశ్వర భగవానుడికి అంకితం చేయబడింది. ఇది భారతదేశంలో అత్యంత సంపన్నమైన మరియు ఎక్కువగా సందర్శించే దేవాలయాలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. స్వర్ణ దేవాలయం, అమృత్సర్. సిక్కు మతం యొక్క ఆధ్యాత్మిక మరియు చారిత్రక ప్రాముఖ్యతను చిహ్నమైన పంజాబ్లోని అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ దాని అద్భుతమైన వాస్తుశిల్పానికి మరియు ప్రధాన ప్రార్థన స్థలమైన హర్మందిర్ సాహిబ్ కు ప్రసిద్ధి చెందింది. కాశీ విశ్వనాథ్ ఆలయం, వారణాసి. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఇది అత్యంత పురాతనమైన మరియు పవిత్రమైన హిందూ దేవాలయాలలో ఒకటి మరియు అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. మీనాక్షి ఆలయం, మదురై. తమిళనాడులోని మదురైలో ఉన్న ఈ మీనాక్షి ఆలయం మీనాక్షి మరియు ఆమె భర్త లార్డ్ సుందరేశ్వరార్కు అంకితం చేయబడింది. ఇది దాని క్లిష్టమైన వాస్తుశిల్పం మరియు శక్తివంతమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మీనాక్షి అంటే పార్వతీదేవి మరియు ఆమె భర్త లార్డ్ సుందరేశ్వరార్కు అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. అక్షరధామ్ ఆలయం, ఢిల్లీ. సాపేక్షంగా ఆధునిక వాస్తుశిల్ప అద్భుతం. ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయ సముదాయం దాని ప్రదర్శనలు, తోటలు మరియు అద్భుతమైన ఆలయ నిర్మాణం ద్వారా సాంప్రదాయ హిందూ మరియు భారతీయ సంస్కృతిని ప్రదర్శిస్తుంది. బృహదీశ్వర ఆలయం, తంజావూరు. పెద్ద ఆలయం అని కూడా పిలువబడే తమిళనాడులోని ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం శివుడికి అంకితం చేయబడింది. ఇది ఆకట్టుకునే ద్రావిడ వాస్తుశిల్పం మరియు భారీ శివలింగానికి ప్రసిద్ధి చెందింది. దిల్వారా దేవాలయాలు, మౌంట్ అబు. రాజస్థాన్లోని ఈ జైన దేవాలయాలు అసాధారణమైన పాలరాయి వాస్తుశిల్పం మరియు క్లిష్టమైన చెక్కడాలకు ప్రసిద్ధి చెందాయి. ఇవి ప్రపంచంలోని అత్యంత అందమైన జైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. లోటస్ టెంపుల్, ఢిల్లీ. ఢిల్లీలోని లోటస్ టెంపుల్ ఒక బహాయి హౌస్ ఆఫ్ వర్షిప్. దాని పువ్వు లాంటి ఆకారం మరియు నిర్మలమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ఇది అన్ని మతాల ప్రజలను ఆరాధించడానికి, ధ్యానం చేయడానికి ఆహ్వానిస్తుంది. సిద్ధి వినాయక ఆలయం, ముంబై. గణేశుడికి అంకితం చేయబడిన మహారాష్ట్రలోని ముంబైలోని ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి. విజయం మరియు శ్రేయస్సు కోసం ఆశీర్వాదాలు కోరుకునే భక్తులు దీనిని ఎంతో గౌరవిస్తారు. ఈ దేవాలయాలు మతపరమైన ప్రార్థన స్థలాలుగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ఓదార్పు మరియు నిర్మాణ అద్భుతాలను కోరుతూ దేశీయ మరియు అంతర్జాతీయంగా లక్షలాది మంది సందర్శకులను ఆకర్షించే సాంస్కృతిక మైళ్ళు రాళ్లుగా కూడా పనిచేస్తాయి. ప్రతి ఆలయంలో చెప్పడానికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ఇది భారతదేశం యొక్క విభిన్న ఆధ్యాత్మిక సాంప్రదాయాలు మరియు లోతైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.